అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రతిపక్ష బీఆర్ఎస్ ను నిలువరించేందుకు అధికార కాంగ్రెస్ సిద్ధం చేసిన వ్యూహమేంటి? గులాబీ పార్టీ ఎమ్మెల్యేలను ప్రభుత్వాన్ని విమర్శిస్తే కాంగ్రెస్ ఎలా స్పందించబోతుంది? 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి కౌంటర్ ఇవ్వబోతుంది? బడ్జెట్ సమావేశాల్లో ప్రతిపక్షాల్ని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ పార్టీ ఎలా సిద్ధమవుతుంది? వాచ్ దిస్ స్టోరీ. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల కోసం అధికార ప్రతిపక్ష పార్టీలు అస్త్రశస్త్రాలతో సిద్ధమవుతున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ఎండగట్టేందుకు ప్రతిపక్ష బీఆర్ఎస్ రెడీ అవుతోంది. అదే సమయంలో సభలో బీఆర్ఎస్ ను కంట్రోల్ చేసేందుకు కాంగ్రెస్ నాయకత్వం కూడా వ్యూహం సిద్ధం చేసింది. ఇందుకోసం రెండంచెల వ్యూహం అమలు చేయాలని కాంగ్రెస్ నిర్ణయించుకుంది. బీఆర్ఎస్ లో గట్టిగా మాట్లాడే హరీష్ రావు, కేటీఆర్ తదితరులను నిలువరించేందుకు 10 మంది ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకంగా బాధ్యతలు అప్పగించింది. ఆ 10 మంది ఇటీవలి కాలంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన వారు కావడంతో హస్తం పార్టీలో చర్చ జరుగుతోంది. అధికార పార్టీపై బీఆర్ఎస్ ముఖ్య నేతలు విమర్శలు చేసినప్పుడు వారికి కౌంటర్ ఇవ్వడంతో పాటు కట్టడి చేసే బాధ్యతను ఆ పార్టీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలకే ఇవ్వడం ద్వారా గులాబీ పార్టీని మానసికంగా దెబ్బకొట్టొచ్చనే ఆలోచనతో కాంగ్రెస్ వ్యూహం సిద్ధం చేసింది. ముఖ్యంగా పోచారం శ్రీనివాసరెడ్డి, కడియం శ్రీహరి, దానం నాగేందర్లు కాంగ్రెస్ పార్టీ వ్యూహంలో కీలక పాత్ర పోషించనున్నారని సమాచారం. బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వంపై విమర్శలు చేసినప్పుడు గత ప్రభుత్వంలో జరిగిన వైఫల్యాలను చర్చకు పెట్టాలనే డిమాండ్ను తెరపైకి తీసుకురానున్నారు బీఆర్ఎస్ నుంచి ఫిరాయించి వచ్చిన ఈ ఎమ్మెల్యేలు. ఇలా ఎదురుదాడికి దిగాలని నిర్ణయం తీసుకుంటే బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు ఆలోచిస్తారని, ప్రభుత్వ ఎజెండాలోని అన్ని అంశాలను చర్చించడానికి వీలవుతుందని అధికార కాంగ్రెస్ నేతలు అంచనా వేస్తున్నారు. ఏది ఏమైనా బడ్జెట్ సెషన్లో బీఆర్ఎస్ ను ఎలాగైనా నిలువరించాలని అధికార కాంగ్రెస్ నిర్ణయించుకుంది. అందుకోసం కారు దిగి చెయ్యందుకున్న ఎమ్మెల్యేలే కరెక్ట్ అని భావిస్తోంది. వారితోనే తమ వ్యూహం అమలు చేయాలని కాంగ్రెస్ నాయకత్వం భావిస్తోంది. ఈ వ్యూహం ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.